ఈరోజు ఒక ముఖ్యమైన మీరు అపార్థం చేసుకోకూడదు, దాదాపుగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించవలసినదిగా మీకు ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ ఒక వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం చదువుదాం ఒకసారి. కావున ఆయన ఎవనిని కనికరింపగోరును వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అట్లయినా ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? నన్నెందుకు ఇలాగు చేస్తామని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. ఓకేనండి. మరొక వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండం 7వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ఓకేనండి. ఇక్కడ మనము ఆలోచించవలసిన చాలా ఉంది. ఈ మాటలు క్రైస్తవ సమాజంలో అపార్థమైపోతున్నాయి. ఈ మాటల్ని క్రైస్తవ సమాజం అపార్థం చేసుకుంది. ఎలా అని అంటే, ఫరోని కఠినపరిచింది దేవుడే, అలాగే కఠినపరిచిన దేవుడే ఏం రప్పించాడు? అద్భుత కార్యాలు చేశాడు, తెగులు రప్పించాడు. 10 అద్భుత కార్యాలు చేసింది ఎందుకు అంటే, ఇశ్రాయేలు ప్రజలని కానాను దేశానికి తీసుకువెళ్ళటానికి అతను ఒప్పుకోనందున ఆయన 10 అద్భుత కార్యాలు చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ కఠినపరిచింది ఎవరు? ఆ కఠినపరిచింది ఆయనే అయిపోయి ఆయనే అద్భుత కార్యాలు చేసి తీసుకొని వెళ్ళటం ఏంటి అంటే, కఠినపరిచేది ఆయనే. కఠినపరిచగా అతడు వినకపోగా అతని మీదికి యుద్ధం చేసింది ఆయనే అనే మాటలు ఈరోజు క్రైస్తవ సమాజంలో మనకు వినబడుతున్నాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనము చూసినట్లయితే, ఎవనిని కరుణింపగోరునో వానిని కరుణించును, ఎవని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. ఆయన ఎవరిని కరుణించగోరుతాడో వారిని కరుణిస్తాడట, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరుస్తాడట. ఆయన ఎవరిని కఠినపరచాలనుకుంటే వారిని కఠినపరుస్తాడు, ఎవరిని కరుణించాలనుకుంటే వారిని కరుణిస్తాడు. అంటే ఇలాంటప్పుడు మళ్ళీ మన మీద నేరం మోపడం దేనికి? ఇంకా కఠినపరిచేది ఆయన అయినప్పుడు, కరుణించేది ఆయన అయినప్పుడు ఇక మన మీద నేరం మోపడం ఏంటి ఇంకా అని మనం అడుగుతాము. అంతేనా కదా? ఈరోజు సమాజం అడుగుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అపార్థం చేసుకుంటుంది. నిజంగా నిర్గమకాండంలో 7వ అధ్యాయం ఒకసారి మనము త్వరగా చూద్దాం. ఈ వచనాల్ని 7వ అధ్యాయము 3వ వచనం చూసాం ఇప్పుడు మనం. అలాగే 13వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 3వ వచనం 13వ వచనం. యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. ఎందుకు? దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేస్తానన్నాడు. చెప్పినట్లుగా కఠినమైంది కనుక మాట వినలేదు. మాట ఎందుకు వినలేదంటే దేవుడు కఠిన పరిస్థితి వినలేదు.
అని మనకు అర్థమవుతుంది. అంతేనా కదా? నిజంగా ఇక్కడ కఠినపరిచింది ఎవరు మరి? ఎవరు కఠినపరిచారు ఇక్కడ ఫరో హృదయాన్ని? కనిపించట్లేదా మన వాక్యం అక్కడ అని అనుకుంటాం మనం. సాక్షాత్తు దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కదా అని అనుకుంటున్నామా లేదా? ఇక్కడ 13వ వచనంలో మనం చూస్తే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని అన్నాడు గనక చెప్పినట్టుగానే ఫరో హృదయం కఠినమైంది. కాగా ఆయన వారి మాట వినకపోయెను. ఎందుకు ఫరో మోసే అహరోన్ల మాట వినలేదు అని అంటే దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు గనుక. అంతేనా? మీ నుంచి ఆన్సర్ వస్తుంది. అంతేనా అని నేను అడిగినట్టే మిమ్మల్ని అడిగినట్టే. అంతేనా? అంటే దేవుడు కఠినపరిచాడు గనుక, ఇంత చక్కగా ఉన్న చూడండి అక్కడ వాక్యం. దేవుడు కఠినపరిచాడు గనుక, దేవుడు కఠినపరిచాడు గనుక ఫరో వారి మాట వినలేదు. ఎందుకు వినలేదు? కఠినపరిచాడు. కఠినపరిచినప్పుడు వినడు. మరి కఠినపరిచాడు గనుక వినడు. మరి దేవుడే కఠినపరచడం ఏంటి? దేవుడే మళ్ళీ వినకపోతే తెగుళ్ళను రప్పించడం ఏంటి? వడగండ్లు కురిపించడం ఏంటి? పేలను రప్పించడం ఏంటి? 10 అద్భుత కార్యాలు చేసి తీసుకొని పోవడం ఏంటి? అక్కడ చెప్పాడు కదా ఏమనంటే, ఇదిగో అతన్ని కఠినపరిచి నా యొక్క మహిమను చూపిస్తాను అని అన్నాడు. మీరు బాగా ఆలోచించండి. సినిమా కనుక చూస్తే అందులో ఒక హీరో ఉంటాడు. ఎందుకు ఈ ఉదాహరణ తీసుకోవాలి ఇప్పుడు? అందులో హీరో ఉంటాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ స్క్రిప్ట్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు హీరోకి ఏముంది? బలం ఉంది. ఆ బలాన్ని చూపించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక అన్యాయం జరుగుతున్నట్టుగా సన్నివేశాన్ని క్రియేట్ చేయాలి. అంతేనా కదా? ఏదో ఒక అన్యాయం జరుగుతున్నట్టుగా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తే అతడు వచ్చి తన గుణాన్ని, సద్గుణాన్ని కానీ తన బలాన్ని కానీ చూపించడానికి అవకాశం కలుగుతాయి. ఈ 2 అవకాశాలు కల్పించింది ఎవరిక్కడ? డైరెక్టర్ గారు. మరి దేవుడేమైనా అలా చేస్తున్నాడా? చేస్తున్నాడా దేవుడేమైనా? ఆయన్నే కఠినపరచడం ఏంటి? తన బలాన్ని చూపించి మరలా ఫరో గారిని మొత్తడం ఏంటి? ఫరో గారి మీదికి తెగుళ్లను రప్పించడం ఏంటి? ఇక్కడ మనము వచనాన్ని చూస్తున్నాం. దేన్ని చూస్తున్నాం? అక్షరాలను చూస్తున్నాం. అక్షరంలో వెనుక ఉన్న భావాన్ని మనం చూడలేకపోతున్నాం గనకనే ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ మాటల్ని అపార్థం చేసుకుంది. తద్వారా క్రైస్తవేతర సమాజం కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఫరోని కఠినపరిచింది దేవుడే, అద్భుత కార్యాలు చేసింది అతనే. కఠినపరచడం ఎందుకు? అద్భుత కార్యాలు చేయడం ఎందుకు? కరుణిస్తే అయిపోయేది కదా, ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారండి. అయితే ఈ సందర్భంగా ఒక మాట మనం చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. ఆయన మార్గములెంతో అగమ్యములు, మార్గములెంతో అగమ్యములు, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఆయన మార్గములెంతో అగమ్యములు. నువ్వు శోధించలేవు. నువ్వు నేను శోధించలేమైన మార్గాలను. ఆయన మార్గాలను శోధించడము ఏంటో తెలుసా? ఆయన మార్గాలను శోధించడము మన వల్ల కాదు. అందుకే అగమ్యములు అన్నక్కడ ఏమన్నాడు చూడండి, కింద నెంబర్ ఇన్పుట్లో. అడుగుజాడలు పట్ట నసక్యములు.
ఆయన అడుగు జాడలను పట్టడం అసఖ్యములు. అందుకే ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? అక్షరాలను చూసి మోసపోతూ ప్రభువుని నిలదీస్తున్నారే, ప్రశ్నిస్తున్నారే కానీ ఆయన అపార్థం చేసుకుంటున్నారే కానీ ఆయన మనస్సును ఎరిగే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు చెప్పండి? తప్పు పట్టాలన్న ఆలోచనతోనే ఉన్నాం తప్ప అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో మనం లేము. ఆయన మనస్సును ఎరిగే ప్రయత్నం చేయట్లేదు. ఆయన కార్యాలను తెలియక ప్రశ్నిస్తున్నాం. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ఆయన మార్గాలు ఎంతో అగమ్యములట. ఆయన అడుగు జాడలు లెక్కపెట్టనసఖ్యములు. కాబట్టి ఇక్కడ మరి ఫరో సందర్భంలో నిర్గమకాండంలో ఆ మాటల్ని అర్థం చేసుకోలేకపోవటం వలనే మనము పొరపాటు పడుచున్నామే తప్ప ఆయన కఠినపరిచేవాడు అవునా కాదా? కఠినపరిచేవాడేనా? కఠినపరిచేవాడు నేను కాదు అనలే, అవునలే. చెప్పండి, ఆయన కఠినపరచు వాడా కాదా? కాదండి. మరి రాయబడిన మాట ఏంటి? దాని లోతుల్లోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. కేవలం అక్కడ రాయబడిన అక్షరాలను తీసుకుంటున్నాం తప్ప రాయబడిన దాని వెనుక ఉన్న సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే అక్కడ ఉన్న మాటను మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, భావాన్ని గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఒకటే మాటను తీసుకొని ఒక నిర్ణయానికి రావటం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఒకటే సందర్భాన్ని తీసుకొని వీళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదండి, చెప్పడానికి అవకాశమే లేదు. ఒక మనిషి మంచివాడా చెడ్డవాడని చెప్పాలంటే ఏం చేయాలి? అనేక కోణాల్లో ఆలోచించాలి. ఆయన చేసిన పరిస్థితులను ఆలోచించాలి. ఆయన చేసిన ఉద్దేశాన్ని ఆలోచించాలి. అర్థమవుతుందా లేదా? ఏ ఉద్దేశంతో చేసి ఒక వ్యక్తిని చంపేశాడు, ఒక వ్యక్తిని తిట్టాడు అనుకోండి, ఎందుకు ఇలాంటి మాట అన్నాడు అనేది అనేక కోణాల్లో ఆలోచించాలి. అతను ఎందుకని చంపేశాడో తెలుసా? అతనికి ఏముందో తెలుసా? అతనికి ఏముంది? అతని వలన అనేకులకు ప్రమాదం ఉంది. అతనే ఏం చెప్పాడంటే, నా వల్ల అనేకులకు ప్రమాదం ఉంది కనుక నన్ను చంపేయి అని చెప్పాడు. అనేకుల యొక్క హితము కోరి ఒకరిని తీసివేయడం కరెక్ట్ అనుకున్నాడు గనుక, అంటే ఒక వ్యక్తి చేయడానికి ఇన్ని ఆలోచనలు మనం చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రభువు ఈ మాట అన్నాడు అనంటే ఈ మాట వెనుక ఎన్ని మాటల పరమార్థం దాగి ఉంది అందులో అని మనం ఆలోచన చేయగలగాలి. ఓకేనా? ఇప్పుడు చేద్దాం ఒకసారి మనం. అలాగే త్వరగా మరికొన్ని వచనాలు చూద్దాం మనం. 14వ వచనం చూడండి, 22వ వచనం చూడండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 22వ వచనం. ఐగుప్తు శకునగాండ్రు కూడా నేను చదువుతున్నప్పుడు మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నేను చదివిస్తుంది మీకోసమే, నా కోసం కాదు. నేను ఆల్రెడీ చదువుకునే వచ్చాను. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నా, ఇప్పుడు చెప్తలేను. ఓకే, రైట్. 22వ వచనం. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల యొక్క మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను. సరిపోతుంది. 8వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఉపశమను కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. ఓకే, యెహోవా చెప్పినట్టు తమ హృదయంను కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. నెక్స్ట్ 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైంది. ఇది దైవశక్తి అని చెప్పిన ఫరో హృదయం కఠినమైంది. నెక్స్ట్ 32. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయాన్ని కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. 9వ అధ్యాయం 7వ వచనం.
9వ అధ్యాయం 7వ వచనం. ఫరో ఆ సంగతి తెలుసుకుని చదువు తల్లి, మీరే చదవండి. ఫరో ఆ సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. నెక్స్ట్ 12. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. ఆయనను దేవుడు మోషతో చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. 34వ వచనం. 34వ వచనం. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. ఓకే. 35వ వచనం. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. వెరీ గుడ్. 10వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ కుమారునికిని నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. 20వ వచనం. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. 27వ వచనం. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లకై ఉండెను. 11వ అధ్యాయం 10వ వచనం. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. నెక్స్ట్ 13వ అధ్యాయము 15వ వచనం. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమునేమి జంతువుల తొలి సంతానమునేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. 14వ అధ్యాయము 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలను మహిమ తెచ్చుకొందును. 8వ వచనం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. 17వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును. మరలా చదువుతాను. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. వెరీ ఓకే. ఈ వచనాలన్నీ మనకు ఇంకెంతసేపు చెప్తాడన్న విధంగా మనకు అనిపిస్తున్నాయి కదా. కానీ ఎన్నిసార్లు చెప్పాడు ఇక్కడ? యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. కఠినపరిచినట్లుగా తన హృదయాన్ని కఠినం చేసుకునేను. వారి యొక్క హృదయాన్ని మాత్రమే కాదు, ఐగుప్తుల హృదయాన్ని అంతటిని కూడా దేవుడు కఠినపరుస్తున్నాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. అంతేనా కదా? చూసాం కదా మనం. ఎందుకు ఎన్నిసార్లు రాయించాడు? ఎన్నిసార్లు కఠినపరచగా ఎందుకని రాయించాడు? నిజంగా కఠినపరుస్తున్నాడా ఆయన? ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 13, 14 వచనాలు బాగా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇశ్రాయేలీయుల చేత ఇప్పుడు మనం ఇక్కడ చూసింది మోషతో చెప్పినప్పుడు ఎక్కడ 7వ అధ్యాయము 3వ వచనం నుంచి మొదలుకొని 14వ అధ్యాయము 4, 8, 17 వచనాల వరకు మనం చదువుకున్నాం కదా. అక్కడ ప్రతి చోట యెహోవానే కఠినపరుస్తున్నట్లుగా మనకు కనిపించింది. ఓకే. అంటే మోషతో దేవుడు ఎప్పుడు చెప్పాడు? 7వ అధ్యాయం 3వ వచనానికి వచ్చినప్పుడు చెప్పాడు. ఓకేనా? అప్పుడే మోషే గారు కనిపించడము, ఆ తర్వాత బాగా ఇబ్బందులకు గురైపోయి దేవుడు ఇశ్రాయేలు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా మోషేను పంపించడం, మోషేను పంపించిన తర్వాత మోషేతో ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నానని అక్కడ స్టార్టింగ్ చెప్పాడు. అంతేనా కదా? అంతేనా? ఇప్పుడు 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం మనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఎవరి పని చేసింది? ఇశ్రాయేలీలనైనను లేదా యోసేపునైనను ఆయన చేసిన పనులనైనను ఎరగని మరొక రాజు, కొత్త రాజు వచ్చేసిండు. ఆ రాజు వచ్చి ఏం చేస్తున్నాడు? కఠినంగా చేస్తున్నాడు.
మరి ఇందాకనేమో నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని అన్నప్పుడు నిజంగానే దేవుడు చెప్పినట్టుగా ఫరో హృదయం కఠినమైందని చాలాసార్లు చెప్తున్నాడు అక్కడ. 7వ అధ్యాయంలో మోషతో దేవుడు చెప్పాడు నేను కఠినపరుస్తానని. మరి మొదటి అధ్యాయంలో చెప్పాడా లేదా? చూసారా, మీరు సైలెంట్ అయిపోయారు ఎందుకు? మొదటి అధ్యాయంలో చెప్పాడా? మీ నుంచి ఆన్సర్ వస్తలేదు అసలు. చెప్పాడా మోషతో కఠినపరుస్తానని చెప్పాడా లేదా? చెప్పాడని ఎంతమంది అంటారు? చేయొద్దని చూపించండి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మరి ఇప్పుడు నేను చదివిన 13-14 వచనాల వరకు ఎక్కడైనా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నానని చెప్పిన సందర్భాలు ఉన్నాయా చూడండి? లేవు. మరి ఎలా కఠినముగా పని చేయించాడు? ఏమైనా అర్థమవుతుందా? ఎక్కుతుందా మనకు? ఎక్కితే ఇప్పటికే మైండ్ అదే అయిపోతుంది. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు కఠినపరిచింది ఎవరు? నేను అడిగేది అది. కఠినపరిచింది దేవుడా? కఠినపరుస్తానని చెప్పింది దేవుడేనా? ఇదైనా చెప్పండి. చెప్పింది దేవుడేనా? దేవుడే చెప్పినట్టుగా మనకు అక్కడ వాక్యం ఉంది. నిజముగా దేవుడు కఠినపరిస్తేనే కఠినపరచబడితే మొదటి అధ్యాయంలో దేవుడు కఠినపరచకున్న ఇశ్రాయేలుని ఎందుకు కఠినముగా సేవ చేయించాడు, ప్రాణములను విసిగించాడు? అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ దేవుడు కఠినపరిస్తే కఠినపరచబడాలి. దేవుడు కఠినపరచక ముందు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఇశ్రాయేలుని కఠినపరుస్తున్నాడట? 400 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా వాళ్ళ ప్రాణములను విసిగిస్తున్నాడట. 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా వారి ప్రాణాలను విసిగిస్తున్నాడట. ఒకసారి చూడండి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరు. 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా విసిగిస్తున్నాడు వారి ప్రాణాలని. అప్పుడు దేవుడు కఠినపరచలేదు కదా. కఠినపరుస్తానని మోషతో చెప్పిన కాలము కంటే ముందు కాలం నుంచే ఆల్రెడీ వాడు కఠినస్తుడా కాడా? ఆల్రెడీ ఫరో కఠినస్తుడా కాదా? వాడు ఆల్రెడీ దేవుడు కఠినపరిచేది ఏముందండి? ఇంకా ఆల్రెడీ వాడు కఠినస్తుడే అయినప్పుడు దేవుడు కఠినపరిచేది ఏముంది? ఇంకా అర్థమవుతుందా మీకు? దేవుడు కఠినపరచక ముందు వాడు మృదు స్వభావైతే, సాధు స్వభావైతే, వాడు మంచివాడైతే, దేవుడు కఠినపరచగానే కఠిన హృదయాన్ని తెచ్చుకొని ఇశ్రాయేలీలను పోనీయకపోతే, దేవుడే గనక 5 అద్భుతాలు చేసి తీసుకొని వెళితే అప్పుడు అనాలి దేవుడు కఠినపరిచి ఆయనే అద్భుతాలు చేశాడని. దేవుడు కఠినపరచక ముందే ఆల్రెడీ వాడు కఠినస్తుడు. 20 సంవత్సరాలు ఇనుప రథములు ఉన్నవన్న గర్వంతో 20 సంవత్సరాలు కఠినమైన బాధలు పెడుతున్నాయట అన్ని ఇశ్రాయేలు ప్రజల్ని. వారి ప్రాణాలను విసిగిస్తున్నారట. ఎందుకు? ఇశ్రాయేలీలు వారు బలము గలవారు, మనకంటే అన్ని విషయములలో మనకంటే బలం గల జనం ఇది. వారు విస్తరించి మన శత్రువుల తరపున మనతో వారి తరపున యుద్ధం చేసి మన దేశం నుంచి వెళ్ళిపోతారేమో. ఏం చేద్దాం మరి? వారి ప్రాణాలను విసిగించాలి, వారిని కష్టమైన పనులలో పెట్టాలి, వాళ్ళ బలాన్ని తీసేయాలి. వీని కుట్ర ఇది. మరి దేవుడు కఠినపరచగా నేను ఎందుకు అంటున్నాడు? ఒక్కసారి కఠినపరిచి వాడిని తీసేయలేడా? దేవునికి ఎంతసేపు అండి? ఒక మనిషిని చంపేయడం ఎంతసేపు చెప్పండి? చివరికి ఫరో గతి ఏమైంది? చచ్చాడా లేదా? చివరికి ఫరో చచ్చాడు, వాని కొడుకు చచ్చాడు. ఐగుప్తు దేశస్థులలో ప్రథమ ఫలం అంతా చనిపోయింది. అది ఒక్క క్షణంలో చేయడం దేవునికి కాదా?
ఇంతకాలం ఎందుకు ఓపిక పట్టాలి? ఇన్నిసార్లు ఎందుకు రాయించాలి? ఇన్నిసార్లు ఎందుకు అవకాశం ఇవ్వాలి? వానికి కరుణించాలనా, వాన్ని కఠినపరచాలనా? ఆలోచించండి. కరుణించాలనే ఇంతసేపు వానికి అవకాశాలు ఇస్తున్నాడు. ఇన్నిసార్లు వానికి అవకాశాలు ఇచ్చుకుంటా తర్వాత మేమైపోతున్నాడు వాడు? వడగండ్లన్నీ ఆగిపోగానే, మెరుపులన్నీ ఆగిపోగానే, వర్షం అంతా ఆగిపోగానే ఏమైపోతున్నాడట? మరలా పాపం చేస్తూ తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడట. అసలు దేవుడు కఠినపరుస్తున్నాడా, వాడే కఠినపరుచుకుంటున్నాడా? చెప్పండి. దేవుడు కఠినపరుస్తున్నాడా, వాడే కఠినపరుచుకుంటున్నాడా? నిజంగా దేవుడే కఠినపరిస్తే అంతకుముందు మంచోడా అండి వాడు? మంచివాడవాడు? సాధు స్వభావ, మృదువైన స్వభావ వాడు కాదు కదా. ఫరో మృదువైన స్వభావి కాదు, సాధు స్వభావి కాదు. వాని మనస్సులలో కుట్ర దాగి ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నటికీ నేనేం చేయ తెలుసా? వెళ్ళనివ్వ ఈ దేశం నుంచి. వారి ధాన్యాలను భద్రపరచడానికి పీతోము, రామశేషం అనే కట్టడాలను, పెద్ద పెద్ద కట్టడాలను కట్టించాడట. పీతోము, రామశేష్ అనే పట్టణాలని ఎవరి చేత? ఇశ్రాయేలీల చేత అండి. ఇశ్రాయేలీ చేత. నా వైపు చూడాలందరూ. ఇశ్రాయేలీల చేత. ఎందుకు అంత కఠినంగా కొట్టితే వాళ్ళ బలమంతా ఉడిగిపోతుంది కనుక వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు. ఆల్రెడీ కఠిన హృదయాన్ని ఇంకా కఠినపరిచేది ఏందండి? చాలామంది చచ్చిన పావుని ఇంకేం చంపుతున్నారు అంటారు చూడండి. ఆల్రెడీ చచ్చింది ఇంకేం చంపుతుందని అర్థమవుతుందా? కఠినస్ను ఆల్రెడీ కఠిన హృదయం వాడిది. అలాంటి వాడిని దేవుడు కఠినపరచాడు అనటం చాలా తప్పు. రాయబడిన వాక్యం మరి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు, అపార్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు, దేవుని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నావు. దేవుని మనసును ఎరగడానికి ఏమాత్రం కూడా నువ్వు ఇష్టపడట్లేదు. ఎప్పుడు దేవుడు దొరుకుతాడా, ఎక్కడ ఏ వచనాన్ని తప్పుపడదామన్న ఆలోచన, దుర్బుద్ధితో నువ్వు ఉంటే నీకు దేవుడు ఎక్కడ అర్థమవుతాడు? ఇంకా ఎందుకు ఇలా అన్నాడబ్బా అని నన్ను ఆలోచిస్తే అప్పుడు తెలిసిపోతుంది. మొదటి గ్రంథంలోనే, మొదటి అధ్యాయంలోనే ఆల్రెడీ వాడు కఠినుడు. కఠినైన వాడిని దేవుని కఠినపరచడం ఏంది? కాదు కదా. ఒకసారి ఆ వచనం చూడండి. మరొక వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఐగుప్తీయులను ఫరోను ఫరోయు తన హృదయములను కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుంటారు? ఇశ్రాయేలీలారా, మీ హృదయాన్ని మీరు ఎందుకని కఠినపరుచుకుంటారు? ఎట్లా? ఫరో, ఐగుప్తీయులు తమ హృదయాలను కఠినపరుచుకున్నట్లుగా మీరెందుకు కఠినపరుచుకుంటారు మీ హృదయాలను? అంటే ఇక్కడ కఠినపరిచేది మరి ఇశ్రాయేళ్ల హృదయాలను కఠినపరిచేది దేవుడా? కాదు అన్నట్టుగా మనకు కనబడుతుంది. మరి అక్కడ ఐగుప్తీయుల ఫరో హృదయాలను కఠినపరిచింది దేవుడు కాదు. ఇక్కడ దేవుడు కానప్పుడు, ఇశ్రాయేల్ని కఠినపరిచింది దేవుడు కానప్పుడు, అక్కడ ఐగుప్తీయులను ఫరోను కఠినపరిచింది కూడా దేవుడు కాదు. ఎంత చక్కగా అంటుండే. మరోసారి చూడండి వచనం, మీరు అర్థం చేసుకుంటూ చదవండి. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. కఠినపరచలేదు. అలాగా మీ హృదయాలను మీరెందుకు కఠినపరుచుకుంటారు? మరి దేవుడు కఠినపరుస్తానన్నాడు కదా. ఆ కఠినపరిచ అనే మాటనే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కఠినపరచలేదు, అవకాశం ఇస్తున్నాడు కఠినంలో నుంచి బయటకు రావడానికి. కఠినత్వంలోని బయటకు రావడానికి అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు, ఎన్ని మాటలు ఇశ్రాయేలును పోనిస్తా అంటాడు, పోనివ్వ అంటాడు. ఒకసారి పోనీ అన్నప్పుడు దేవుడు వాడిని తీసేయరదా? ఆ యెహోవా ఎవడు అన్నాడు. ఆ మాటకు ఒకటే మాటకు తీసేయలేడు దేవుడు మనిషిని చంపడానికి ఎంత సమయం కావాలి చెప్పాలి. మీరు ఇక్కడ ఉన్నవారు, దేవుడు మనిషిని చంపడానికి ఎంత సమయం కావాలి? అంతే కదా. మరి ఇంక ఎందుకు వానికి అవకాశం ఇవ్వడం?
ప్రేమ ఉండా, ప్రేమ లేకనా? కఠినపరిచి నరకానికి పంపాలనా? నరకానికి వెళ్ళే వీడిని తప్పించి తన సన్నిధికి చేర్చుకోవాలనా? ఆలోచించండి. నరకానికి వెళ్ళే ఇతన్ని తప్పించి అవకాశం ఇచ్చేది అందుకు మారుతాడేమో అని అవకాశం ఇస్తున్నాడే తప్ప మంచి హృదయాన్ని కఠినం ఆయన ఎందుకు చేస్తాడండి? మంచి హృదయాన్ని ఆయన ఎందుకు కఠినం చేస్తాడు? చాలామంది మాట్లాడుతున్నారు దేవుడు నేను కఠినపరిచాడు అనుకో. కఠినపరచడు. దేవుడు ఎవ్వడి హృదయాన్ని కఠినపరచడు. పక్కా ఇది. మీరు ఎన్ని వచనాలతో వచ్చినా మాట్లాడడానికి ఐఎమ్ రెడీ. అర్థమవుతుందా? దేవుడు ఎవ్వరి హృదయాన్ని కఠినపరచడు. కఠినమైన హృదయాన్ని మృదుతత్వంలోనికి తీసుకొస్తాడే తప్ప మంచి హృదయాన్ని కఠినపరిచే దేవుడు కాదు. కఠినపరిచే దేవుడు కాదు. అందుకే అంటున్నాడు ఇక్కడ. మరొక వచనం చూద్దాం మనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు దేవుడు కఠినపరచలేదు, కఠినపరుచుకొని ఉన్నారు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అలా చూసుకుంటూ మనం వెళ్తే మరొక వచనం చూద్దాం. అదే 95వ అధ్యాయము 8వ వచనం. 95వ అధ్యాయము 8వ వచనం. అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మస్సాదినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. చూసారా? మెరీబా యొద్ద మస్సా యొద్ద మీరు ఏం చేశారు? మీ హృదయాలను కఠినపరుచుకున్నారు. మెరీబా అంటే ఎక్కడ అండి? మెరీబా అంటే ఎక్కడ చెప్పండి? ఎందుకంటే మీ మనసులు అటు ఇటు తిరుగుతున్నాయి. మీరు అన్నే ఉన్నారు, మీరు తిరుగుతలేరు, కానీ మీ మనసులు తిరుగుతున్నాయి అటు ఇటు. అందుకే మీకు ప్రశ్న వేస్తే అప్పుడు కొంచెం మళ్ళా సెటరేట్ అవుతారన్నమాట. చెప్పండి ఇప్పుడు మెరీబా అంటే ఎక్కడ? మెరీబా అంటే ఎక్కడ? మెరీబా అంటే ఎక్కడ? ఎవరు చెప్పట్లేదండి? నీళ్ళ దగ్గర కదండి. బండ నుంచి నీళ్ళు తెమ్మంటే మాట్లాడు అంటే ఏం చేశాడు? కొట్టాడు. అక్కడ జరిగిన మోషే దాని గురించి చెప్తలేడు, ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఎందుకు అలా మోషే కొట్టవలసి వచ్చిందంటే మోషే యొక్క ప్రాణాన్ని వీళ్ళు ఏం చేశారు? విసిగించారు. ఫరో అయితే ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రాణాన్ని విసిగించాడో ఇక్కడ ఇశ్రాయేలు కూడా మోషే యొక్క ప్రాణాన్ని విసిగించడం వల్ల ఏమని విసిగించారు? మనకి నీళ్లు కావాలి. అంటే దేవుని మీద నమ్మకం లేదు వీళ్ళకి. ఎప్పుడు దేవుని తప్పుపట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప దేవుడు మాకు ఏదైనా చేయగలడు, ఆయన దేవుడు అన్న సంగతిని మర్చిపోయారండి. అందుకే మీరు మీ హృదయాన్ని మొరీబా యొద్ద కఠినపరుచుకున్నారు, మిస్సా యొద్ద కఠినపరుచుకున్నారు. అక్కడ దేవుడు కఠినపరిచాడా ఇశ్రాయేలు యొక్క మనస్సును? వినాలి. ఇశ్రాయేలు యొక్క మనస్సును దేవుడు కఠినపరిచాడా? మొరీబా యొద్ద ఎవరు కఠినపరిచాడా? దేవుడు కఠినపరిచాడా? అక్కడ ఇశ్రాయేలు మనసును కఠినపరిచిన దేవుడా? కఠినపరిచే మనసు దేవుడిది అయితే ప్రతి చోట ఆయన కఠినపరుస్తాడు. కఠినపరిచే మనసు అనేది ఎవరిది అసలు? ఎవరిది కఠినపరిచే మనసు? ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, సాతానుదే. కఠినపరిచే పని దేవుడిది కాదు, సాతానుది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన
మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పింది. అంతటితో ఆగలేదు, వాని ప్రయత్నాలన్నీ వాడు చేస్తున్నాడు. ఈ తప్పుడు ఆలోచనలు, ఈ అపనమ్మికమైన మనస్సు, ఈ అవిశ్వాసపు మనస్సు మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది నుంచి వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ ప్రేరేపించినట్టు మీకు తెలియదు గనక ఆ వచనాన్ని తీసుకొని చెప్తున్నాను. మరి ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? దేవుడు అని అనుకుంటే పొరపాటు. దేవుడు కాదు. మరి రాయబడింది ఏంటి? రాయబడి ఉన్న దానిలో అర్థం ఏంటిదంటే అనేక సార్లు ఆయనకు అవకాశం ఇచ్చాడని అర్థం. పదే పదే ఎందుకని అనాలి? ఒక్కసారి నేను దేవుని ఫరో హృదయాన్ని కఠినపరుస్తానయ్యా మోషే, ఆయన వినడు, నువ్వు వెళ్ళి చెప్పు అని అనాలి. ప్రతిసారి ఎందుకు గుర్తు చేస్తున్నాడు? మోషతో మరలా ఎందుకు మాట్లాడుతున్నాడు? నేనే కఠినపరిచానా? కఠిన హృదయుడనా? అక్కడ వాని హృదయాన్ని దేవుడు ఒకవైపు వాని కఠినత్వాన్ని తీసేసే ప్రయత్నం చేస్తుంటే ఏం చేశాడు? వాని కఠినపరిచే పని ఏం చేశాడు చెప్పండి? దేవుడు మోషే హృదయాన్ని కఠినపరుస్తానని నోటి మాటగా చెప్పాడు అనుకుందాం. కఠినపరిచే పని ఏం చేశాడు? వాడు మంచివాడితే నువ్వు చెడ్డవాని ఉండాలని రాత్రిపూట ఏమని చెప్పాడా? కలలో వచ్చి నువ్వు చెడ్డవానిగానే ఉండాలని ఏమని చెప్పాడా? చెప్పలేదు కదా. మరి కఠినపరిచినట్టు ఎట్లా కనిపిస్తుంది? వాడు మారడానికి ఇంకా అవకాశాలు ఇస్తున్నాడే కానీ వాణ్ణి కఠినపరిచే ప్రయత్నం ఏది చేయలేదు. ఒకసారి ఏం చేశాడు? వర్షం వచ్చింది, వడగండ్ల వాన వచ్చింది, పంటంతా నాశనం అయిపోయింది. అయినా సరే మళ్ళీ ఐగుప్తును బాగు చేశాడు దేవుడు. వాడు ఏమన్నాడు? పోనిస్తాను అన్నాడు. అనగానే ఏం చేశాడు దేవుడు కూడా? పంటనంతా బాగు చేశాడండి. ఎన్ని అవకాశాలు ఇచ్చి చివరికి ఐగుప్తు ప్రథమ సంతానాన్ని లేపేశాడు. ఇంత మంచి దేవుణ్ణి మనం అపార్థం చేసుకుంటున్నాం చిన్న మాటను బట్టి. అందుకే ఇక్కడ డైరెక్టు ఫరో హృదయాన్ని శోధించాడు సాతాను. అక్కడ శోధించినట్టుగా రాయబడలేదు కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభునే శోధించాడంటే ఫరో ఎంత వాడు శోధించకపోవడానికి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారనే అయ్యా నువ్వు రాళ్ళు రొట్టె లెక్క తిను అని అంటున్నాడంటే వాని మాట వినేలా చేసుకుంటున్నాడు. వాడు ఎంత ప్రేరేపిస్తున్నాడు చూడండి. దైవ సేవకుడైనా రక్షకుడైనా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధిస్తున్నాడు పట్టు వదలకుండా. అంటే మనలందరినీ వాడు ఫ్రీగా వదిలేస్తున్నాడా? ఎన్నిసార్లు ప్రతి క్షణం వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? శోధిస్తూనే ఉన్నాడు. మన హృదయాన్ని కఠినపరచాలని శోధిస్తూనే ఉన్నాడు. కానీ అది మనకు తెలియదు. మనసు పెడితే తెలుస్తుంది. నేను ఎందుకు ఇలా ఉన్నా, ఇలా ఎందుకు అయిపోతున్నా, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నా, నా ప్రవర్తన ఏంటి ఇలా అయిపోతుంది అని నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నేను దయ్యం శోధిస్తున్నాడని, అపవాది సాతాను శోధిస్తున్నాడని, నీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడని నీకు తెలిసిపోతుంది. కానీ మనం అంత సమయం ఇచ్చి మన హృదయాన్ని మనం పరిశీలించుకుంటే కదా, అక్కడ ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచింది దేవుడు ముమ్మాటికి కాదు. దేవుడు ముమ్మాటికి కాదు. ఎందుకంటే అంతకుముందు కఠినస్తుడే. అంతకుముందు దేవుడు కఠినపరిచే ముందుకు వాడు కఠినస్తుడే. మంచి హృదయాలను ఆయన పాడు చేయటం ఏంటి? మృదు స్వభావులను సాధు గుణాన్ని ఆయన కఠినం చేయటం ఏంటి? కఠినస్తులను బాగు చేస్తాడా? బాగున్న వారిని కఠినపరుస్తాడా? కఠిన హృదయాన్ని తీసి మనకే హృదయాన్ని ఇస్తాను మాట ఇచ్చాడు దేవుడు. చెప్పండి, మాంసపు గుండె పెడతానడే దేవుడు. మనం అపార్థం చేసుకుంటున్నాం కదా, దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నామండి. ముందుకెళ్దాం. ఇది ఈరోజు కాకుంటే మరలా వచ్చేవారని చెప్తాను. అంతేగాని అయిపోయేదాకా చెప్తాను ఏం లేదు. ఇది జర పెద్ద పాఠం కనుక మీకు అర్థం కావాలంటే సమయం తీసుకోవాలి. సమయం తీసుకుంటే ఎక్కువసేపు మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఓకేనా? కాబట్టి ఇంకా 2-3 వచనాలు చూసుకొని మనం ముగించుకొని
మరలా నేను వచ్చిన వారంలో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ మీదనే గదా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుచున్నావు. నువ్వు దృష్టించుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారికి దుఃఖం కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకు. వారు శిక్షకు లోబడనొల్లరు. రాతి కంటే తమ ముఖములను రాతి కంటే చూసారా, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారట. మల్లుటకు సమ్మతింపరు. రాతి కంటే కఠినముగా వారి ముఖములను చేసుకున్నారట కానీ మల్లడానికి సమ్మతిస్తారంటే సమ్మతించరట. అంత కఠినస్తులు అయిపోతుంటే ఆయన కఠిన పరిచయం ఏంటి? చెప్తే వింటలేరట. ఆయన ఎంత చెప్పినా వినట్లేదట. మరి ఆయన ఏమైనా కఠిన పరుస్తున్నా లేదు. ఆయన ప్రయాసపడుతున్నాడు దేనికోసము? మనం మళ్ళించడానికి, మనకు మంచి హృదయాన్ని ఇవ్వడానికి, జ్ఞాన హృదయాన్ని, పవిత్రమైన హృదయాన్ని, మృదు స్వభావాన్ని, సులభముగా లోబడే మాంసపు గుండెను ఇవ్వడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసం మీకు ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? క్రీస్తు శిలువ శిక్షలో కనిపిస్తుంది. క్రీస్తు చేసిన శిలువ శిక్షలో కనిపిస్తుంది మనకు ఆయన ప్రయాసం. ఆ ప్రయాసం అంతా మనకు కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు గుండెని ఇవ్వడానికి చేసిన మహా కార్యక్రమం యేసు శిలువ యాగం. ఆయన కఠినపరిస్తే ఆయన ఎందుకు క్రీస్తుని అప్పగిస్తాడు? లేదండి. మరొక వచనం చూద్దాం. మరొక వచనం 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయము 26వ వచనం. వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గకయున్నారు, తమ మెడలు వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. చూసారా? 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. 16వ అధ్యాయం 12వ వచనం. ఆలకించుడి వీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున వారి యొక్క దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొనుచున్నారు. వీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. పితరుల కంటే ఎక్కువగా అంటే నాట నుంచి నేటి వరకు, ఫరో నుంచి మొదలుకుంటే, మనిషి పుట్టినప్పటి నుంచి మొదలుకుంటే నేటి వరకు మనిషి హృదయం కాఠిన్యతకు దేవుని యొక్క ప్రమేయం ఏమాత్రం కూడా లేదండి. మనిషి హృదయ కాఠిన్యతకు దేవుని ప్రమేయం లేదు. దేవుడు కఠిన హృదయాలను బాగు చేయడానికే ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడే తప్ప మంచి హృదయాలను ఆయన ఎందుకు పాటు చేస్తాడు చెప్పండి? కాదైన కఠినపరిచే దేవుడు కాదు. మరొక వచనం చూద్దాం. ఏజికేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఏజికేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఈ మాటలు వారు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలెనే నీ ముఖమును కూడా కఠినమైనదిగా చేస్తా. ఎంత కఠినమైనదిగా చేస్తా అంటే వజ్రం ఎంత కఠినమైనదో కొట్టిన పలగదో అంత కఠినంగా నీ ముఖాన్ని నేను చేస్తా అన్నాడు. వారి నుదురు వలనే, అర్థమైందా? వారి నుదురు వలనే నీ నుదురు కూడా కఠినమైనదిగా చేస్తా. చదువుతాను ఇంకా అట్లా. నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేస్తా.
ఎందుకు? వాళ్ళు నీ మీదకి వచ్చి నిన్ను కొడతారు, అయినా నీకేం కాదు. నీ నుదురు ఎందుకని కఠినం చేస్తా అన్నాడు? నుదురు ఎందుకని కఠినం చేయాలి? వాళ్ళు వచ్చి కొడతారు కదా, కొట్టినప్పుడు అయినా నుదురు పలిగిపోకూడదు. వాళ్ళు ఎంత కఠినలో పడడానికి నిన్ను కూడా అంత కఠినంగా చేస్తా నేను. హృదయాన్ని కఠినం చేయడం కాదు, నుదురుని కఠినం చేస్తా. అర్థమవుతుందా లేదా? ఎంత చెప్పినా వినకుండా అలాగే కార్యక్రమాలు చేస్తారో, మనం ఒక మాట చెప్పగానే వింటే బాగుంటుంది, వినకపోతే మనం ఎలా ఉంటాం? మనం మంచోళ్ళమే. కానీ ఇతరులు మారట్లేదు. మారకపోతే మనం 2 సార్లు చెప్తాం, 3వ సారి చెప్తాం, 4వ సారి మారండిరా బాబు అంటామా? ఏమంటాం? మనిషివి కాదా ఏమంటాం? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? మనిషివి కాదా? ఏమైపోయినావు? నువ్వు కఠినమైపోయినావు. ఏంది? అర్థమవుతుందా లేదా? అంటే మనం ఎలా అయిపోతున్నాము? మనం ఎలా అయిపోతామంటే ఒక్కసారి చెప్తే వినకపోతే మనకి ఎలా వస్తుంది? కోపం వస్తుంది కదా. ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, 4 సార్లు చెప్తాం, 5 సార్లు విడిచిపెట్టేసిన ఆయన అని అంటాం. మనం ఏమంటాం? మనం విడిచిపెట్టేసినాం ఇక. కానీ దేవుడు అంటుండు, ఆ వ్యక్తితో అంటుండు, ఆ వ్యక్తి ఎవరో మనకు తర్వాత తెలుస్తుంది. ఆ వ్యక్తితో అంటే ఏమంటో తెలుసా? నీ నుదురును నేను ఎంత కఠినం చేస్తా అంటే, చెకుముకి రాతి కంటే గట్టిగా ఉండే వజ్రం వల్ల చేస్తాను నీ నుదురును. ఇదిగో నీ మనస్సును ఎంత కఠినం చేస్తా అంటే, వాళ్ళు ఎన్ని మార్లు చెప్పినా వినరో అన్ని మార్లు నువ్వు అంతే సాధువుతో మృదువుగా చెప్పే విధంగా నీ హృదయాన్ని అలా కఠినం చేస్తా. నీ కోపం రానివ్వా, నీ కోపం రానివ్వా. వాళ్ళు ఎన్నిసార్లు తప్పులు చేసినా క్షమించే మనస్సు నీకు ఇస్తా. క్షమించే మనసే నీకు ఇస్తా. నేను ఇచ్చాడండి. ఎన్నిసార్లు తప్పులు చేసినా దేవా క్షమించండి దేవా అని ప్రతిసారి మనం అడుగుతున్నామే ఆయనను. మళ్ళీ వారం వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాం, దేవా క్షమించని అంటాం. మళ్ళీ వారం వచ్చిన తర్వాత మళ్ళీ దేవా క్షమించండి మమ్మల్ని అంటాం. ఇలా చచ్చే వరకు క్షమించండి దేవా అంటే క్షమించే గుణము ఆయనకిచ్చాడండి. అంత మంచి మనసునిచ్చాడు. అందులో ఏమాత్రం కోపపడే విధంగా, దేవా నేను వీళ్ళ మాటల్ని నేను భరించలేకపోతున్నాను, వీళ్ళని క్షమించా అని అనడు. ఎన్నిసార్లు అడిగినా క్షమిస్తా అంటూనే ఉంటాడండి ఆయనే. చనిపోయే ముందు క్షమించమని అడిగినా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావంటాడు ఆయన. అర్థమవుతాం లేదా? అందరి పాపాలను తన మీద వేసుకున్నాడు. క్షమించే గుణాన్ని ఇస్తున్నాడు. ఆ గుణాన్ని ఇవ్వడానికి మనకేమిచ్చాడటైనా, మీలో ఉన్న రాతి గుండెను నేను తీసివేసి దాని స్థానంలో నేను ఏమి ఇస్తాన్నాడు? మాంసపు గుండెని ఇస్తా అన్నాడండి. మాంసం గుండె ఊరికే వస్తుందా? ఊరికే వస్తుందా చెప్పండి? ఆ మాంసపు హృదయం, ఈ వ్రాతి హృదయమే మాంసపు హృదయముగా మారాలంటే చరిత్రలో ఎవరిని చూసినా కరగని నీ మనస్సు ఒక సన్నివేశాన్ని చూస్తే కరిగిపోవాలి. ఆ సన్నివేశమే యేసుక్రీస్తు యొక్క శిలువ శిక్ష సన్నివేశం. దాన్ని చూడగానే ఎంతటి వారైనా కరిగిపోవాల్సిందే. అందుకే అందరి ముంగడ బాహాటమైన శిలువ వేయబడ్డాడు. ఆ సన్నివేశాన్ని చూసిన ఎంతోమంది ఇప్పటికీ ఆ సన్నివేశాన్ని చూసి మారుతున్నారంటే ఆ సన్నివేశం అలాంటిది. నీ కఠినమైన హృదయాన్ని, రాతి గుండెను మాంసపు హృదయంగా మారుస్తుంది ఆ సన్నివేశం. ఆయన అలాంటి పనులు చేసేవాడే కానీ మంచి హృదయాన్ని కఠినపరిచే దేవుడు కాదు. కఠినపరుస్తాడు అనుకుంటే ఆయన దేవుడు ఎందుకైతాడు చెప్పండి? దేవుడు ఎందుకైతాడు? ఆయన మనస్సును మనం అర్థం చేసుకోలేకపోతున్నామే తప్ప ఆయన కఠినపరిచే దేవుడు కాదు. ఎలాంటి దేవుడట ఆయన? కరుణించే దేవుడని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. మిగతాది వచ్చే వారం మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనం 15వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నేను ఇప్పుడు ఇందాక చెప్పింది అందుకే, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు.
ఎంత కఠినంగా ఎంత చెప్పినా మారని హృదయాలు ఎలా ఉంటాయో, ఎన్నిసార్లు క్షమించమని అడిగినా కూడా క్షమించే మనసు నీకుంది. వాళ్ళు ఎంత కొడతారో అది పడడానికి నీ నుదురుని నేను అంత కఠినంగా చేస్తున్నాను, నువ్వు కొట్టడానికి కాదు. అర్థమవుతుందా నా మాటలు? నువ్వు తిరిగి కొట్టడానికి కాదు. వారు ఎన్ని మాటలు చెప్పినా వినరట, ఇంకా కొట్టడానికే ముందుకు వస్తారట. ఇశ్రాయేలు ప్రజలు మంచివారు కాదు, నీ మాట వినరు, నిన్ను కొడతారు. అందుకే నీ నుదురును కూడా రాతి కంటే గట్టిగా ఉండే విధంగా వజ్రం వల్ల నీ నుదురును చేస్తానే తప్ప నువ్వు తిరిగి కొట్టడానికి నీ చేతుల్ని గట్టిగా చేస్తా అనలేదు ఆయనే. అర్థమవుతుందా? అందుకే అంటున్నావు, దేవా నువ్వు కృపా గలవాడవు, కృపాతిశయుడవు. చదువుతల్లి, నీకు మొరపెట్టు వారందరి ఎడల, మరలా చదువు ఫస్ట్ నుంచి. నువ్వు కృపాతిశయుడవు ప్రభువా, ప్రభువా నీవు దయాళుడవు, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. 15వ వచనం. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యాలు గల దేవుడవు, నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడవు, కృపా సత్యములతో నిండిన వాడవు, కనికరముతో నిండిన వాడవు. అర్థమవుతుంది లేదా? అలాంటి దేవుని మనం అపార్థం చేసుకున్నాం. ఆయన ఎందుకు కఠినపరుస్తాడండి? ఆయనది ఆ పని కాదు, కఠినపరిచే పని ఆయనది కాదు. ఈ వారం అంతా ఆలోచించండి. మరలా నేను వచ్చే వారం వరకు ఈ వచనాలన్నీ ఆలోచించండి. మీకు అనుమానం ఉంటే ఇంకన్నీ రాసుకోండి. మరలా నేను వచ్చే 3వ వారం వస్తాను. మరలా ఇదే వారం అండి? నెలలో ఏ వారం ఇది? నెలలో ఏ వారం ఇది? 3వ వారం. మరలా 3వ వారం వస్తా. అప్పుడు దీని గురించి మరలా మాట్లాడతా. ఓకే, ప్రార్థన చేసుకుందాం.